ఈ రోజు మన వీడియోలో ChatGPT 4 వర్షన్ లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన 5 ఫీచర్స్ గురించి అయితే మీకు చెప్తాను. మీకు తెలుసో లేదో ChatGPT లో ఇక మీదట మీరు ఉచితంగానే డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకుని ఎక్కువ పేజెస్ ఉన్న డాక్యుమెంట్ లు మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తుంది. ఇమేజెస్ ని కూడా స్కాన్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలుగుతుంది. సో ఇటువంటి కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ChatGPT 4 లో అయితే వచ్చినాయి. మరి ChatGPT 4 లో మీరు ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోగలిగే ఒక 5 ఫీచర్స్ ఏంటో ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ మీకు ChatGPT 4 బాగా అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే మీరైతే డాక్యుమెంట్ని అయితే రీడ్ చేయవచ్చండి. ఇన్ కేస్ మీరు ChatGPTని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే మీకు తెలియకపోతే కనుక ChatGPTకి ఎలా లాగిన్ అవ్వచ్చు, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఫస్ట్ డాక్యుమెంట్ చూపిస్తాను. నేను డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హౌ డస్ ఇట్ మ్యాటర్ అనే ఒక డాక్యుమెంట్ ఉంది. ఇది ఒక 76 పేజెస్ ఉంది. ఇప్పుడు మనం ChatGPT 4 యూజ్ చేసి ఈ డాక్యుమెంట్ని కంప్లీట్గా అనలైజ్ చేసుకుని మన డాక్యుమెంట్లో క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇందులో ఈ సెలెక్ట్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఏదైతే డాక్యుమెంట్ ఫైల్ ఉందో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి, ఓపెన్ మీద. ఇప్పుడు ఏమవుతుందంటే ChatGPT ఈ పీడిఎఫ్ని రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్లో ఒక క్వశ్చన్ ఒకటి చూసి దాన్ని అడుగుతాను. నేను ఏం అడుగుతున్నానంటే విచ్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ ఫర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అని ఇచ్చాను. ఇది చూడండి, రీడింగ్ డాక్యుమెంట్ అని వచ్చింది. డాక్యుమెంట్ని రీడ్ చేసుకుని క్యాటా కాదా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా అదే ఇచ్చింది చూడండి. క్యాట్ కాదా అని చెప్పి వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఈ ChatGPT 4 కూడా డాక్యుమెంట్ రీడ్ చేసి క్యాటా కాదా అనేది వీళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారని చెప్పేసింది. చూసారా, అంత యాక్యురేట్గా మనకి GPT 4లో డాక్యుమెంట్కి రిప్లై ఇచ్చేస్తుంది. ఇది మీకు ఫస్ట్ మీకు డాక్యుమెంట్లో ఏదైనా డౌట్స్ పెద్ద డాక్యుమెంట్స్ ఉంటే మీరు స్కాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ హెల్ప్ ఫీచర్ ఏంటంటే ఇమేజెస్. నేను ఇప్పుడు అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని ప్రెస్ చేయాలి. మీరు ఒక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఇమేజ్ చూడండి, ఇందులో చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నింటికి కూడా మనం అయితే ఇన్పుట్ కింద ఇవ్వబోతున్నాం. ఆ ఇమేజ్ ఇదే చూడండి, ఎన్ని పదాలు ఉన్నాయో. నేను ఏమి ఇన్పుట్ ఇస్తున్నానంటే ఈ ఇమేజ్లో ఉన్న అన్ని టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వు, అంటే సెపరేట్గా చేసి ఇవ్వని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. చూసారా, ఇందులో ఈ ఇమేజ్లో టోస్ట్ అని ఉంది, న్యాచురల్ అని ఉంది, మొత్తం అన్ని పదాలని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేసింది. సో మన ఇమేజ్లో ఏమైనా టెక్స్ట్ ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే ఫీచర్ GPT 4లో ఉంది. ఇందులో ఇమేజ్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ని ఇన్పుట్ ఇస్తాను. ఈ పర్టికులర్ ఫ్రూట్ని చూసారు, దీన్ని రంబూటన్ ఫ్రూట్ అంటారు. ఇది మనకు తెలియకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫ్రూట్ని ఇలాంటి మీకు తెలియని ఇమేజెస్ ఏమైనా ఉంటే దాన్ని ఇన్పుట్గా ఇచ్చేసి వాట్ ఈజ్ ద ఫ్రూట్ ఇన్ దిస్ ఇమేజ్, ఈ ఇమేజ్లో కనిపిస్తున్న ఫ్రూట్ ఏంటి అని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు GPT 4 ఏం చేస్తుంది, ఈ ఇమేజ్ని స్కాన్ చేసి ఈ పర్టికులర్ ఇమేజ్లో ఉన్న ఫ్రూట్ ఏంటో చెప్పేస్తుంది. చూసారా, ఇది రంబూటన్ అని ఫ్రూట్ ఇచ్చేసింది. సో మనకి 3 రకాలుగా ఇప్పటికీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి డాక్యుమెంట్ని స్కాన్ చేసుకోవడం, 2 ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని స్కాన్ చేసి ఇవ్వడం, 3వది ఇమేజ్ని స్కాన్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ చెప్పడం. దీని కాకుండా ఇప్పుడు GPT 4లో ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తుంటే దాన్ని ఆటోమేటిక్గా మెమరీ అప్డేట్ చేసుకుంటుంది. ఇందాక మీరు ఈ డాక్యుమెంట్ని ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్కానింగ్ డాక్యుమెంట్ అని చెప్పి దాన్ని సేవ్ చేసుకుంటుంది. అలాగే GPT 4లో కొత్త ఫీచర్ ఏంటంటే మీరు ఏమైనా మీరు జస్ట్ నేను ఒక చిన్న ఇన్పుట్ ఇస్తాను. ఐ లవ్ చాక్లెట్ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఇక్కడ చూసారా, మెమరీ అప్డేటెడ్ అని వచ్చింది. చూసారా, ఇక్కడ మెమరీ ఎందుకు అప్డేట్ అని వచ్చిందంటే ఇదివరకు ChatGPT కొన్నిసార్లు మీరు ఏదన్నా నాకు పలానాది ఏదైనా ఇష్టం అని చెప్తే ఆ చాట్ అయిపోయిన తర్వాత మర్చిపోయేది. బట్ ఇప్పుడు ఇది మెమరీ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక నెల రోజుల తర్వాత కూడా GPT 4లో మీరు నాకు ఏమి ఇష్టం అని అడిగితే నీకు చాక్లెట్ ఇష్టం అని చెప్పి సమాధానం చెప్తుంది. అలా మెమరీ అప్డేటెడ్ ఫీచర్ ఒకటి తెచ్చారు. ఎక్కువ టైము GPT 4 మీరు అడిగిన ఇన్పుట్స్ని సేవ్ చేసుకుంటుంది. దానికి కాకుండా ఇప్పుడు GPTs అన్ని ప్లాట్ఫామ్ని GPT 4లో చూపించేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ GPTస్లోకి వెళ్తే రెజ్యూమ్ బిల్డింగు, ఫ్లైట్ హోటల్స్, ఇమేజ్ జనరేటరు, క్యాన్వా, స్కాలర్ GPT, డాలీ, డేటా అనలిస్ట్, ఇలా అన్ని ఫీచర్స్ని ఇంటిగ్రేట్ చేశారు.
కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఒకసారి ఇన్పుట్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు పేడ్ చూపించేస్తుంది జీపీటీ ప్లస్ వర్షన్, జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని. బట్ మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయడం వరకు అయితే ఇంకొక ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ ని యాడ్ చేసామని చెప్పి ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు దీన్ని కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే GPT-4o ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ గా కొన్ని విడ్జెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, క్విజ్ మీ ఆన్ ద వరల్డ్ క్యాపిటల్స్, కంటెంట్ క్యాలెండర్ ఫర్ టిక్ టాక్, గివ్ మీ ఏ స్టోరీ ఇన్ మై ఫేవరెట్ జనరల్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు క్విజ్ మీ ఆన్ వరల్డ్ క్యాపిటల్స్ అని చెప్పి నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు మనతో ఒక క్విజ్ ఆడుతుంది అనమాట డైరెక్ట్గా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్? టోక్యో. సో ఇలాగ మనతో క్విజెస్ ఆడుతుంది. ఇలాగ బై డిఫాల్ట్గా కొన్ని విడ్జెట్స్ అనేవి GPT-4o వచ్చినాయి. ఇది ఇంకొక అప్డేట్, మీరు ట్రై చేయాల్సిన కొన్ని ఫీచర్స్ చెప్తుంది. ఇది GPT-4o ఇంకొక కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ అనమాట. ఇక చివరిగా GPT-4o ఉన్న ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆటోమేటిక్గా టేబుల్ ఆఫ్ కంటెంట్ని జనరేట్ చేసుకుంటుంది. మీరు ఏమైనా ఒక డేటాని ఇచ్చి ఆ డేటా ద్వారా టేబుల్ని క్రియేట్ చేయమంటే టేబుల్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది మరింత యాక్యురేట్గా చేయగలుగుతుంది GPT-4o. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇప్పుడు ఏమి ఇన్పుట్ ఇచ్చానంటే ఒక 5 rows 30 columns తీసుకో. ఈ 5 rows ఏముండాలంటే పేరు, హైట్, వెయిట్, ఏజ్, హాబీస్ ఉండాలి. కాలమ్స్ లో ఏముండాలంటే స్టూడెంట్స్ నేమ్స్ ఉండాలి. ఇలాగ ఓవరాల్ గా మొత్తం 5 పారామీటర్స్ లో నీకు డేటా ఫిల్ చేయి, నువ్వే ఒక డేటాను తీసుకుని ఇన్పుట్ గా తీసుకోమని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు ChatGPT-4o ఏం చేస్తుందో చూద్దాం. ఆటోమేటిక్గా ChatGPT ఒక 30 మంది స్టూడెంట్స్ పేర్లు తీసుకుంటుంది. హైటు, వెయిట్, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళ హాబీస్ ఏంటో కూడా చూపించేస్తుంది. ఇలాగా మీరు ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ను కూడా GPT-4o జనరేట్ చేసుకోవచ్చు. ఇవి మీరు GPT-4o మీరు ట్రై చేయాల్సిన ఒక 5 అప్డేట్స్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, డాక్యుమెంట్ రీడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇమేజెస్ని రీడ్ చేయడం కానీ, మీ మెమరీ అప్డేట్ అని కొత్త అప్డేట్స్ ఇవి అయితే ట్రై చేయండి. అలానే ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.